ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/12/2024 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, బహుళ పక్షము, అష్టమి సాయంకాలం 5:08 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉదయం 9:09 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈ రోజు రాత్రి అనగా తెల్లవారుజామున 5:29 ప్రారంభమై సూర్యోదయం తర్వాత అమృత ఘడియలు ఉంటాయి, తెలుసుకుందాం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:49 నుంచి 3:32 వరకు. వర్జము సాయంకాలం 6:38 నుంచి 8:27 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశం, ముఖ్యంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశాలు. మీరు పెద్ద అధికారుల్ని కలవాలనుకుంటే ఈరోజు తప్పకుండా కలవాలి. అలాగే బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. ప్రాజెక్ట్ లో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది, కాబట్టి మీరు పై అధికారులు తప్పకుండా కలవండి. బెటర్ ప్యాకేజ్ కోసం మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే కూడా ఇవాళ ప్రయత్నం చేయండి, లాభం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్, టోఫెల్ పరీక్షలు కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా బ్యాక్లాగ్స్, అకాడమిక్ పరీక్షలు కానివ్వండి, మంచి ఉన్నతమైనటువంటి పరీక్షా విజయాన్ని సాధించగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా చాలా అనుకూలం కనబడుతుంది. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని వాయిదా వేసుకోకుండా చూడుకోండి. బద్ధకం వల్ల కొన్ని పనులు మీకు ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అది బుద్ధి ప్రేరేపితంగా ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు పనులు వాయిదా వేసుకోవడం, లేజీగా ఉండడం, మాట తీరు బాగలేకపోవడం, వీటి వల్ల నష్టాలు పొందుకుంటారు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే మీరు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 4, 5, తర్వాత 9, 11 అధ్యాయాన్ని తప్పకుండా చదవండి. మంచి ప్రయోజనవంతమైన కార్య దక్షత పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం. ఇక రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. కానీ పెద్దవాళ్ళ యొక్క సూచనలు, మీకున్నటువంటి అనుభవాన్ని మీరు లెక్కలోకి తీసుకొని అందులో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభవంతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. పెద్దవాళ్లతో ఘర్షణ వాతావరణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడండి, అనుకూలవంతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, అలాగే పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు బలంగా కనపడుతున్నాయి.
అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు కూడా, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలకు వెళ్లగలిగే అవకాశాలు ఉన్నాయి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే అన్ని రకాల ప్రశాంతత ఉంటాయి మీకు. పెద్దవాళ్ళు వివాహ సంబంధ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మా జాగ్రత్త. సోదరులతో అభిమానాన్ని పంచుకోండి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే అనుకూలమైనటువంటి ప్రయోజనాలు, వ్యాపార లాభాలు, ఉద్యోగాల అనుకూలత, విద్యా అభివృద్ధి పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కూడా లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభత. ఈవెంట్ మేనేజర్ కూడా విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్య సాధన. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి అనుకూలత, వ్యాపారంలో అనుకూలత, కొత్త వ్యాపారము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని కూడా పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు. కాస్త వార ప్రారంభంలోనే మితిమీరినటువంటి అహంకారం. ఎవరు నాకు మిత్రులే, అందరూ నాకంటే తక్కువ వాళ్లే, వారితో నాకేంటి, సర్లే అప్పుడెప్పుడో మనం ప్రేమగా ఉన్నాం, ఇప్పుడు ఉండాలా, నా ఉద్యోగ బాధ్యతలు నావి, లంచాలు తీసుకుందాం, పక్కవాడి సొమ్ముని తీసేసుకుందాం చెప్తున్నాను. అలాంటి భావనలు అంతర్ముఖంగా ఉన్నా, అయిన వారిని కాదనుకున్నా నష్టాలు పొందుకునే అవకాశం. అంటే ఈ రోజున మీకు స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనేటువంటి బిచ్చం ఎత్తుకోవడం వల్ల నష్టం. ఉద్యోగంలో కాస్త బద్ధకం ఉన్నా, పై అధికారుల మాట వినకపోయినా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, లేదా ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అదేంటండి, ప్రారంభంలో నెల చెప్పారు, ఇంకో ఆయన చాలా బాగుందని చెప్పాడు, చతుర్థ స్థానంలో చంద్రుడు మీకు యోగకారకుడు అని చెప్పాడు, గురుబలం బాగుందన్నాడు, ఇవాళ మంచి లగ్నం అని చెప్పాడు అంటే సంతోషం, మీకు మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పే ఫలితాల్లో వ్యతిరేకంగా కనబడుతున్నాయి కాబట్టి భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, శివుడికి అభిషేకం చేసుకోవడం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం, ఎర్ర వస్త్రాన్ని, తెలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భగవద్గీతలో కూడా 9, 10, 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా జాగ్రత్త. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉండవచ్చు. వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ ఆలోచన విధానం పెద్దవాళ్ళ మాట వింటే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి కూడా ఇబ్బంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. ఈ రాశి వారికి తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 9:56 నుంచి 11:01 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 6:17 నుంచి 7:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 9, 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆలోచన విధానంలో అనుకూలవంతమైన స్థితి, మంచి ఆలోచనలు, సద్బుద్ధి, పెద్దల యొక్క అంగీకారాన్ని పొందుకోవడం, ప్రేయసిలో కుట్టడం, భార్యాభర్తల మధ్య మైత్రి పొందుకోవడం, వివాహ సంబంధ విషయంలో చాలా మంచి మార్కులు పొందుకుంటారు. వాళ్ళు విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, అనుబంధాలు, స్నేహితుల వల్ల విదేశీయానం, స్నేహితుల వల్ల ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆనంద, గౌరవ, శుభయోగాలు పొందుకుంటారు. రోగనాశనం, రుణ విమోచనం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ఇదంతా మీకు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారికి ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గున సూపర్ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి వృద్ధి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. విద్యార్థులకి చక్కటి విద్యార్థి, పోటీ పరీక్షలు గానీ, ఎకడమిక్ పరీక్షలు గానీ విజయం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ఈ రోజు కలిసి వచ్చే వారంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగము, రాణియోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, తప్పుల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం, అప్పుల బాధ నుంచి పూర్తిగా విముక్తులవుతారు. నూతన గృహ లాభము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకి వృద్ధి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభము. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్ట యోగము. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. ప్రశాంతమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి శుభయోగాల పరంపర. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబంలో అనుకూలవంతమైన శుభయోగాలు. ఇవాళ అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబోచును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అతివేగము, అతి నిర్లక్ష్యము, ప్రాణహాని, ధనహాని కలిగించే అవకాశం. ఇతరుల మీద ఆధారపడితే విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. న్యాయశాఖ, అలాగే భూ పరిపాలన విభాగము, వాణిజ్య పన్నుల శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ మరియు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం చేయకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. అనవసర అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకమైన స్థితిని కలిగించే అవకాశం ఉంటుంది. తొందరపాటుతనము, మోసపూరిత మనస్తత్వము మీరు నష్టాన్ని, కష్టాన్ని పొందుకునే అవకాశం. బ్యాంకు లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశీ ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు పాలయ్యే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా ఇబ్బందులు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలు చాలా నష్టపోతారు. జాగ్రత్త. రాజకీయ నాయకులకి అవమానాలు. కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు. నమ్మిన వారు మోసం చేస్తారు. ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారుల నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఇబ్బందులు. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి నష్టాలు కనబడుతున్నాయి. మౌనము, నక్తము, పెద్దవాళ్ల మాట వినడము, కన్సల్టెన్సీ ఆధారపడకపోవడం, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం, మంచి ఆలోచనలు పెందుకోవడం, నిరంతరం భగవద్గీత పారాయణం,
1 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అది మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే బుధగ్రహ అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 8:36 వరకు, తిరిగి 9:18 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశీయానము, విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత, మిత్రుల వల్ల లాభము, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, సోదరుల మధ్య మైత్రి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, ఉన్నతదారుల, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసేవారు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టు వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే ఖాయము. మంచి వ్యక్తిత్వము, రుణ విమోచనం, రోగనాశనం, గృహయోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతుంది. నూతన వాహన యోగాన్ని కూడా పొందుకుంటారు. ఇదంతా మీకు చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, సైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనంద యోగం. ఇదంతా మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి బంధులాభము, మిత్ర సౌఖ్యము, ఉద్యోగ లాభము, విద్యాలాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, కళాకాల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో కూడా భార్యాభర్తలకి ఒకే చోట ఉద్యోగం లభించే అవకాశం, విదేశాల్లో స్థిరమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, స్వదేశంలో కూడా ఆస్తి పంపకాలు, ఆస్తి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల తెల్ల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి అనుకూలత, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి చాలా మంచి విపరీతమైనటువంటి రాజయోగం. మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం కనపడుతోంది. ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 3, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి భాగ్యము, ఆనందం, ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల కావచ్చు, మంచి లాభాన్ని పొందుకుంటారు. ఇచ్చిన ధనము తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభంగా, ఏదైనా సరే ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకుంటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలు, లాభాలు, కుటుంబ సౌఖ్యం బాగుంది. పెద్దల మాట వినేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. విద్యార్థి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి అభివృద్ధి పొందుకోవడం, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనము, వస్త్రలాభం, వజ్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారికి కొన్ని విషయాల్లో ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, డబ్బు విషయంలో పోగొట్టుకోవడం, ఓటీపీలు ఎవరికి ఇవ్వొద్దని బ్యాంకు వాళ్ళు మెసేజ్ చేసినా, పోలీసు వాళ్ళు హెచ్చరించినా, నాలాంటి జ్యోతిష్కులు కొంతమంది చెప్పినా మీరు వెంటనే వినకపోవడం, మనకి అధిక లాభము అత్యాశల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బిచ్చం, ఏం బిచ్చము? లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, ప్రమాదంలో పడతారు. ప్రైవేట్ సెక్టార్లో అత్యాశకు వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసినా కష్టమే, మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన, బంధుమిత్రులతో వ్యతిరేకత, తొందరపాటుతనము, అలాగే మిత్రుల వల్ల నష్టము, ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలతో నష్టం, వ్యాపారాల్లో అన్ని రకాల వ్యాపార నష్టాలే. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంగానే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో ఇబ్బందులు, రాజకీయ నాయకులకి అవమానాలు, కళాకారుల క్రీడాకారులు మోసపోయే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండి నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి వ్యాపార సంబంధాల విషయాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, సోషల్ మీడియా సాటి డెన్స్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా ఇబ్బంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భగవద్ ధ్యానం మాత్రమే మీకు శ్రేయస్కరం. లేచింది మొదలు విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, రాహుగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా చెప్పులు, ఆవు పాలు, ఆవు పెరుగు దానంగా ఇవ్వండి, మంచిది. ఉదయం 8:50 నుంచి 9:17 మధ్య కాలంలోను, తదుపరి 10:02 నుంచి 11:19 మధ్య కాలంలో శుభ సమయం. వీరికి 3, 6 అంకెలను అదృష్టంగా చెప్పడం. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టవంతమైనటువంటి శుభస్థితి, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి చాలా మంచి ప్రయోజనాలు, మినపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. ఉద్యోగంలో, వృత్తిలో, విద్యలో రాణింపు బాగా ఉంటుంది. విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, వస్తువుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.